హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు నియర్ ఫ్యూచర్లో అనేది కూడా చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వట్లేదు అని అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఇది మీకోసం కాదు. ఓకే, అసలు మీ పర్సన్ ఈరోజు చాలా సాడ్ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు. మీ నుంచి దూరంగా ఉన్నందుకు చాలా సాడ్నెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మేబీ సంథింగ్ నడుస్తుంది అక్కడ. ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకోవడం, బట్ ప్లాన్స్ ఫెయిల్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. అందుకే చాలా సాడ్నెస్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్లో. ఇక్కడ ఎవరైతే బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నారో, అంటే ఎవరి నెంబర్స్ అయితే బ్లాక్ చేసి పెట్టి ఉన్నారో, వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది అని అంటే చాలా స్లో ఎనర్జీ అనమాట. ఇది చాలా స్లోగా వెళ్తుంది ముందుకి, కానీ ఒక మంచి స్టెబిలిటీ ఉన్న రిలేషన్షిప్ ఇది. నాకు తెలిసి ఇక్కడ సెప్టెంబర్ నుంచి ఈ రిలేషన్షిప్ కొద్దిగా ఫార్వర్డ్ మూమెంట్ అనేది కనపడుతుంది మీకు. అంటే కమ్యూనికేషన్ జరగటం అండ్ రీయూనియన్స్ జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఎవరైతే కంప్లీట్లీ అసలు కమ్యూనికేషనే లేదు, అప్పుడప్పుడు కూడా మాట్లాడుకోని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు, అండ్ చాలా కొన్ని ఇయర్స్ నుంచి లేదు కమ్యూనికేషన్ అన్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది సెప్టెంబర్లో. సో ఎవరికైనా కూడా ఎంత గ్యాప్ వచ్చినా కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఈ రిలేషన్షిప్ కాస్త ముందుకెళ్ళే అవకాశం ఉంది. మీ పర్సన్ మీకు ఏదైనా చిన్న గిఫ్ట్ కానీ, లేదా ఒక సెంటిమెంటల్ గిఫ్ట్ కానీ, లేదా క్యాష్ రిలేటెడ్ టు మనీ కానీ గిఫ్ట్గా ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ హోప్స్ ఉన్నాయి మీకు, ఎందుకంటే ఇక్కడ మనకి కార్డ్స్ అలా వచ్చాయి. మీ పర్సన్ కూడా ఎప్పుడు పాస్ట్లో మీ దగ్గర నుంచి అన్నీ తీసుకోవటమే, మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్ లాగా వాడుకోవడమే జరిగింది, కానీ మీకు ఎప్పుడు ఏది గిఫ్ట్ ఇవ్వలేదు. మీకు మిమ్మల్ని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళడం కానీ అలాంటివి కానీ జరగలేదు. మీరు ఎప్పుడు కలిసి బయటికి తిరగలేదు. సో ఇలాంటివి ఫ్యూచర్లో జరగబోతున్నాయి. మీరు షాక్ అవ్వద్దు. కొంతమంది డౌట్ ఫీల్ అవుతారు, ఎప్పుడు తీసుకెళ్ళండి, ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్దామని అడుగుతున్నారు అని. కానీ అది ఏంటంటే మీ పర్సన్లో వచ్చిన చేంజ్ అనమాట. సో పాస్ట్లో ఏవైతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయటం, మీతో మైండ్ గేమ్స్ ఆడడం లాంటివి చేశారో అవన్నీ కూడా ఇప్పుడు చేంజ్ అయ్యి పాజిటివ్గా మారుతాయి అన్నమాట. అంటే జెన్యున్గా ఉంటారు ప్రతి విషయంలో. మీతో ఏదైనా అడిగితే జెన్యున్గా చెప్పడం, ఏదైనా హెల్ప్ అడిగితే జెన్యున్ హెల్ప్ చేయటం, అండ్ మీకు ఎప్పుడు సపోర్టింగ్గా అండ్ అండర్స్టాండింగ్గా బిహేవ్ చేయటం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ లాంగ్ దాన్ని ఏమంటారు, ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ అలా బయటకు ఎక్కడైనా మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళడం లాంటివి కూడా చూస్తారు మీరు మీ పర్సన్ రీయూనియన్ అయిన తర్వాత మీ పర్సన్తో. ఓకే, బట్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు ఇవన్నీ ఒక్కసారిగా జరిగిపోతాయి, ఫస్ట్ డే కమ్యూనికేషన్లోనే జరిగిపోతాయి ఇవన్నీ అని అనుకోకండి. ఎందుకంటే ఇది ఒక స్లో కమ్యూనికేషన్ అండ్ స్లోగా మూవ్ అయ్యే రిలేషన్. ఎందుకంటే మీ పర్సన్ది ఒక స్లో ఎనర్జీ, స్లో మూవింగ్ ఎనర్జీ. అలా అని మళ్ళీ ఇప్పుడు స్టాగ్నెంట్ ఎనర్జీలో లేదు. సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. వర్గో సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, వర్గో టైం అంటే కన్యారాశి, సింహరాశి వెళ్ళిన తర్వాత కన్యారాశి, ఈ టైంలో కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం అయితే చూస్తారు అందరూ. సడన్గా మీ పర్సన్ చేంజ్ అవ్వటం,
సడన్గా మీ దగ్గరికి రావడం, సడన్గా కమ్యూనికేషన్ అవ్వటం, లేదా సడన్గా మీ పర్సనే మిమ్మల్ని చూడటానికి రావటం, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సీజన్లో. ఎందుకంటే ఇది స్టబర్న్ ఎనర్జీ కాదు. ఓకే, ఇది ఒక హ్యాపీ మూమెంట్ ఉండే హ్యాపీ మూమెంట్స్ చూసే ఎనర్జీ అనమాట ఇది. సో మీరు ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ సీజన్లో రీయూనియన్స్ అవుతాయి. ఓకే, అండ్ నాకు ఇవాళ కూడా చాలా మెసేజెస్ వచ్చాయి, కమ్యూనికేషన్ వచ్చింది అని, రీయూనియన్ అవుతుంది అని. కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ సెటిల్ అయింది మేడం అని, అలా చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి నాకు. సో అందుకనే మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ ఇలాగే నడుస్తుంది. సో ఎవరైతే రీయూనియన్ అవ్వట్లేదని బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ మంత్ అయితే రీయూనియన్ అవ్వబోతుంది. కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. కమ్యూనికేషన్ అనేసరికి నాకు కాల్స్ వస్తాయి ఇక్కడ నాకు. సారీ. ఓకే, సో మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ అసలు మీకు చేసిన దానికి చాలా, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. బట్ అయినా కూడా మిమ్మల్ని కలవాలంటే చాలా భయంగా కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే మీరు పెట్టిన మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీ మెసేజెస్ అన్ని చూడటం, మీ పిక్స్ చూడటం, మీ పిక్స్తో మాట్లాడుకోవటం అవన్నీ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా తన మైండ్లో ఒకటే అనుకుంటున్నారు, ఏంటంటే మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు. అందుకే మీరు ఎంత హర్ట్ అయినా కూడా మళ్ళీ ఒక పాజిటివ్ రిలేషనే కోరుకుంటున్నారు మీ పర్సన్ నుండి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ సేమ్ థింగ్ మీరు కూడా అనుకుంటున్నారు. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షనే. ఒక లైఫ్ అని కాదు, ఒక 2-3 ప్రీవియస్ బర్త్స్ నుండి మీరు లైఫ్ షేర్ చేసుకున్న వాళ్ళు అనమాట మీరిద్దరు. సో అందుకే ఈ లైఫ్లో మళ్ళీ మీరు కలవడం అనేది జరిగింది. బట్ కొన్ని కార్మిక్ రిలేషన్స్ వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. బట్ అయినా కూడా మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వటం, మళ్ళీ ఈ లైఫ్, ఈ బర్త్ కూడా, ఈ జన్మలో కూడా మీరిద్దరూ కలిసి లైఫ్ లీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎందుకు అనంటే ఇదొక సోల్మేట్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్ మీకు తను. అండ్ ఇదొక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలిన్ మీరు, అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది. అందుకే ఇక్కడ జనరల్గా ట్విన్ ఫ్లేమ్స్లో ఫీమేల్స్ మేల్ కంటే ఏజ్లో పెద్దవాళ్ళై ఉంటారంట. సో అది కూడా ఇక్కడ చాలామందిలో నేను చూశాను, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో కూడా నేను చూశాను, అండ్ ఇక్కడ కార్డ్స్లో కూడా కనిపిస్తుంది. సో ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. బట్ ప్రజెంట్ మీ పర్సన్ అయితే హీలింగ్ జర్నీలో ఉన్నారు, అండ్ మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అయితే ఒక స్ట్రాంగ్ డిజైర్తో ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్కి మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు, ఎందుకంటే అది ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పట్లేదు నేను, బట్ మీ నేచరే కొంచెం అట్రాక్టివ్ నేచర్ అనమాట. ఒక ఎంప్రెస్ ఎనర్జీ మీది, కాబట్టి మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ లాగా అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. ఒక నర్చరింగ్ ఎనర్జీ, ప్యాంపరింగ్ ఎనర్జీ, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు అందరికీ. అందరితో కంపేర్ చేసి చూసుకుంటే మీ పర్సన్ ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి ఆగిపోతారనమాట థాట్ ప్రాసెస్లో. వే ఆఫ్ టాకింగ్లో కూడా అందరూ ఒకలా మాట్లాడతారు, మీరు ఒక రకంగా మాట్లాడతారు. మీ వే ఆఫ్ టాకింగ్ వేరేగా ఉంటుంది, అందరిది ఒకలా ఉంటుంది. సో అన్ని విషయాల్లో మీరు అందరికంటే కొంచెం వేరుగా ఉంటారు. సో అది మీకు ప్లస్ పాయింట్ అయింది మీ పర్సన్, అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్. సో అది కూడా మీ పర్సన్కి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మీ సైడ్ నుంచి. సో అందుకే మీ వైపే అట్రాక్ట్ అవుతున్నారు. ఎన్ని కార్మిక్ రిలేషన్స్ ఉన్నా మీ పర్సన్ లైఫ్లో అవన్నీ వదిలి మీ దగ్గరికే రావాలి అని డిసైడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇవన్నీ. బట్ ఇవన్నీ కూడా మీకు పాస్ట్ లైఫ్ నుండి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అన్నమాట మీ ఇద్దరికీ కూడా.
ఇక్కడ మీరే కాదు, మీ పర్సన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు, ఎవరినైనా అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటారు. మీ పర్సన్ వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా కూల్గా ఉంటుంది. మీ పర్సన్ కూడా చాలామందికి ఒక ఏమంటారు, చాలామంది మీ పర్సన్ని ఫాలో అవుతూ ఉంటారు సోషల్ మీడియాలో అండ్ బయట కూడా. బట్ మీ పర్సన్కి అందరూ నచ్చే మెంటాలిటీ అయితే కాదు మీ పర్సన్ది. ఇది చాలా స్లో మూవింగ్ ఎనర్జీ మీ పర్సన్ది. బట్ అయినా కూడా ఎందుకో మీ వైపే అట్రాక్ట్ అవుతుంది. సో విదిన్ 2-3 వీక్స్ ఆర్ విదిన్ 1 వీక్ కూడా చాలామందికి కౌంటర్ పార్ట్స్ దగ్గర నుంచి, డివైన్ కౌంటర్ పార్ట్స్ దగ్గర నుంచి, ట్విన్ ఫ్లేమ్స్ మీరిద్దరు కాబట్టి మీ అదర్ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే తప్పకుండా రాబోతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఈ టెలిపతిక్ మెసేజెస్ అయితే ఇద్దరికి రీచ్ అవుతున్నాయి. సో అందుకే మీరు చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఎప్పుడు కలవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు అందరూ. ఈ రీడింగ్ ఎవరి కోసమన్నా మీరు చూడొచ్చు. నాట్ ఓన్లీ అన్మ్యారీడ్ పీపుల్, మ్యారీడ్ వాళ్ళు కూడా చూడొచ్చు. డివోర్స్కి అప్లై చేసి దూరంగా ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరికోసమైనా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేండి, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. ఓకే. అండ్ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే. ఇక్కడ మీ సైడ్ నుంచి చాలామంది మూవ్ ఆన్ అయిపోవాలా వద్దా అని కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతున్నట్టు, ఆపర్చునిటీస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నట్టు, వచ్చిన మ్యాచెస్ అన్నీ వదిలేస్తున్నట్టు అన్మ్యారీడ్ పీపుల్ కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటి అని అంటే యూనివర్స్ అలా జరగనివ్వదు. ఎందుకంటే మీ పర్సన్ ఎవరినైతే మీ లైఫ్లో ఉన్నారో, మీ పర్సనే మీ ట్విన్ ఫ్లేమ్ అయితే వేరే పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. సో అందుకే మీరు మూవ్ ఆన్ అవుదామని ఎంత ఆలోచించినా కూడా మీరు మూవ్ ఆన్ అవ్వలేరు. ఎంత లాంగ్ టర్మ్ అన్నా వెయిట్ చేస్తారు మీరు, కానీ మూవ్ ఆన్ అయితే అవ్వలేరు. ఇక్కడ మీ పర్సన్ కూడా సేమ్ ప్రాసెస్లో ఉన్నారు. తనకి ఆప్షన్స్ ఉన్నాయి, తన ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. బట్ అయినా కూడా ఒకళ్ళని కూడా అందులోంచి సెలెక్ట్ చేసుకోలేదు. బట్ ఆ ఎనర్జీస్ అన్నీ మీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్. ఎందుకంటే ఈ డివైన్ కనెక్షన్ అలాంటిది. అండ్ ఇది ఒక యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్ అనమాట. సో అందుకే మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తున్నారు అండ్ మిమ్మల్నే తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. ఓకే. ఇక్కడ మీ పర్సన్ అన్ని విషయాల్లో కూడా మీతో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. అంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్, రిలీజియన్ అండ్ స్టేటస్, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ అయినా కూడా మీ పర్సన్ అయితే ఇవేమీ కన్సిడర్ చేయట్లేదు. బట్ మీరు కూడా కన్సిడర్ చేయట్లేదు. బట్ మీ ఇద్దరు ఫ్యామిలీస్ మాత్రం కన్సిడర్ చేస్తున్నాయి ఇవన్నీ. సో అందుకే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అని మీ పర్సన్ ఇంకా ఆలోచించారు కొన్ని రోజులు. బట్ ఏం చేయలేని సిచ్యువేషన్. ఇటు మీరు అంతే, అటు మీ పర్సన్ కూడా అంతే. సో అందుకే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు స్ట్రాంగ్గా. సో ఇవన్నీ ఏమీ కన్సిడర్ చేయట్లేదు మీ పర్సన్. ఇన్ కేస్ మీ ఫ్యామిలీస్ అటు ఇటు ఇద్దరి వైపు నుంచి ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళు కూడా తర్వాత మీకు సపోర్టింగ్గా మారిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్, పిరమిడ్స్, ఇవన్నీ ఏం కావాలన్నా కూడా మీకు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రీ సర్వీసెస్ అయితే లేవండి, దయచేసి నోటీస్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ
క్రిస్టల్స్ అండ్ జెమ్ స్టోన్స్ ప్రైసెస్ అడుగుతున్నారు చాలామంది. ప్రైస్ లిస్ట్ అయితే నేను చెప్పగలను, కానీ అది మీరు ఎవరు ఏది పడితే అది వేసుకోవడానికి అయితే ఉండదు ఇక్కడ. అలా వేసుకుంటే పని చేయదు. కాబట్టి ఈ క్రిస్టల్స్ కానీ జెమ్ స్టోన్స్ కానీ వేసుకోవాలి అని అనిపించిన వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మేము అవి ఏ బ్రేస్లెట్ వస్తుంది, ఏ జెమ్ స్టోన్ వస్తుంది మీకు అనేది మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అది కూడా మీకు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది, ఆ సర్వీస్ కూడా. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 601 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లావెన్.